హాయ్ అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. ఈరోజు అరుణాచలేశ్వరుడి దర్శనం అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేయబోతున్నామండి. అరుణాచలం రాగానే మేమున్న ఆశ్రమం పక్కన వేరే ప్లేస్‌లో అయితే ఫుడ్ పెడుతున్నారండి. ఇంక వెళ్ళైతే ఫుడ్ తినేసాము. ఇంక తర్వాత అయితే అందరూ రెడీ అయిపోయామనమాట. ఈరోజు మా తేజస్ పుట్టినరోజు కూడాను. మా తేజ్ గాడి పుట్టినరోజుని స్వామివారిని దర్శనం చేసుకోవడం, గిరి ప్రదక్షిణ కూడా చేయబోతున్నాము. మేమందరం చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం. వాడినైతే రెడీ చేసేసి మార్నింగ్ నుంచి ట్రైన్‌లో ట్రావెల్ చేసి ఇక్కడికంతా వచ్చేసరికి పాపం పిల్లోడు పుట్టినరోజున ఎవరో కూడా అక్షింతలు వేయలేదు. ఇంక వాడిని రెడీ చేసేసి అందరూ అయితే అక్షింతలేస్తున్నారనమాట. ఇంకిప్పుడు మా తేజస్ పుట్టినరోజు అయితే మొదలైంది. కేక్ కటింగ్ కూడా ఏమీ లేదు ఇంకా. ఈరోజు స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణ చేసుకోవడమే ఇంకా వాడికి నిజంగా చాలా అంటే చాలా ఆశీర్వాదం ఇస్తదని మేము ఫీల్ అవుతున్నాము. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. మా అమ్మ, మా నాన్న చూసారా? ఎక్కువ మా అమ్మ, మా నాన్నని చూపించను. వాళ్ళేమో మమ్మల్ని చూపించవేంటి అని అడుగుతారు. మేమున్నదైతే సెకండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చేసాము. అందరూ వాళ్ళ దగ్గరున్న ఖాళీ వాటర్ బాటిల్స్ అయితే వాటర్‌తో అయితే నింపేస్తున్నారండి. దారంతా వాటర్ అవసరమైతే ఉంటాయని. ఇంకా అందరం అయితే కలిసికట్టుగా అయితే బయలుదేరిపోయాము. వెళ్ళే దారంతా కూడా ఆ నెమలులు సౌండ్ చేస్తూ ఉంటే అది వింటూ, ఇంకా ఎక్కడన్నా నెమలులు కనిపిస్తే అలాగే చుట్టుపక్కల అయితే చాలా పక్షులున్నాయండి. ఇంకా నేచర్ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడి నుంచి మనం అరుణాచలం గుడి దగ్గరికి వెళ్ళడానికైతే 20 రూపీస్ ఆటో అంట. మేమైతే ఫస్ట్ ఎక్కువ అడిగారనమాట. అలా కాదు, మేము అసలు బడ్జెట్‌లో వెళ్దాం అనుకుంటున్నాం కదా! మనిషికి 2000 బడ్జెట్ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకయింది రూ. 425 అయితే అయింది మనిషికి. ఇంక ఆటో అయితే ఎక్కేసాము. ఈ ఆటోకైతే 20 రూపీస్ తీసుకున్నారు మనిషికి అరుణాచలం గుడి దగ్గర దింపడానికి. మేము ఉంటుందైతే రమణ ఆశ్రమం దగ్గరండి. రమణ ఆశ్రమం దగ్గర నుంచి ఇలా గుడి దగ్గరికైతే వచ్చేసాము. గుడి దగ్గరికి రావడానికైతే పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు, కొంచెం దగ్గరే. చెప్పాను కదా 20 రూపీస్ ఇచ్చామని ఆటోకి. చాలా టెంపుల్స్‌లో ఎలా ఉంటదంటేనండి, మనం వెళ్ళిన వెంటనే ఫోన్ ఇచ్చేయాలి కదా! లోపల అసలు అలౌ చేయరు. కానీ ఇక్కడ కౌంటర్ అలా ఏమి లేదు. ఫోన్స్ పెట్టడానికి కౌంటర్ అలా ఏమీ లేదు. ఏంటంటే మనం ఫోన్ తీసుకువెళ్ళొచ్చు. కానీ ఏంటంటే గర్భగుడిలోని మనం ఫోటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని ఉందంతే. నేనైతే లోపలైతే వీడియోస్, ఫోటోస్ తీయలేదు. వెళ్ళి రూట్ అయితే వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇంకా చాలా మందికైతే అరుణాచలం అంటేనే అర్థమవుతదండి. కానీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఉన్నదైతే తమిళనాడులోని తిరువణమలైలో ఉందండి. ఇది శివుడు అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒకటిగా చెప్పుకుంటారు. పురాణ కథనం ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అని గొడవ అయితే జరుగుతుందంటండి. అప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెప్తాయండి. శివుడు అగ్నిస్తంభంగా ఏర్పడగానే విష్ణువు అయితే వరాహ రూపంలో కిందికి, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళి ఆ స్తంభం చివరలను కనుక్కోవడానికి అయితే ప్రయత్నిస్తారండి. కానీ ఎవ్వరు కూడా ఆది ఏది అంతం ఏదని కనిపెట్టలేకపోతారు. ఆ అగ్ని రూపమే అరుణాచల కొండగా మారిందని విశ్వాసం. అందుకే అరుణాచలాన్ని శివుడి జ్యోతిలింగ స్వరూపంగా భావిస్తారు. పంచభూత క్షేత్రాల్లో అయితే అరుణాచలం రెండవదండి. మొదటి కాంచీపురం, 2 తిరువణమలై, 3 చిదంబరం, 4 శ్రీకాళహస్తి, 5 తిరువనకావల్. అందువల్లే అరుణాచలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదండి, అత్యంత ముఖ్యమైన తీర్థక్షేత్రంగా భావిస్తారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అస్సలు మనస్ఫూర్తిగా స్వామిని చూసాము. జనం కూడా చాలా తక్కువే ఉన్నారనమాట. మనకు ఒక 15 మినిట్స్‌లో అయితే దర్శనం అయిపోయింది. ఇంక తర్వాత గుడంతా తాయితీగా చూసుకుని, ఎందుకంటే మేము ముందు దర్శనం చేసేసుకున్నాము. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. స్వామి దర్శనం చేసుకున్నాక మనసైతే చాలా ప్రశాంతంగా అయిపోయిందండి. గుడి చూసారా? ఆలయంలోని తూర్పు రాజగోపురం చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇది ద్రావిడ ఆలయ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? రాజగోపురం దగ్గర అయితే మనం దీపారాధన చేసుకుని గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారండి. చాలా టైం అయితే ఆ గోపురాలు చూస్తూనే గడిపేశామండి. ఆ గోపురం మీద ఉన్న డిజైన్స్ అయితే ఇంక చూసి కొలది చూడాలనిపిస్తున్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఆ గోపురం కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉందండి. మనం వెళ్ళాము అంటే చాలా వరకు మన కళ్ళు ఆ గోపురాల మీదే ఉంటాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మాకు దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పాను కదా! అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా మేమందరం కలిసి అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టబోతున్నాము. ఇంతకు ముందు అన్నాను కదండి, గిరి ప్రదక్షిణ ముందైతే రాజగోపురం దగ్గర దీపం అయితే వెలిగించి మొదలు పెడతామని. ఇప్పుడైతే రాజగోపురం దగ్గర దీపం వెలిగించడానికి అయితే వెళ్తున్నాము. చాలా మందే క్రౌడ్ ఉన్నారండి దీపం వెలిగించే ప్లేస్‌లో అయితేని.
ఇంకా మనం పట్టుకుని వెళ్ళొచ్చు దీపం అనేది, లేదు అంటే అక్కడ అమ్ముతారు అనమాట 50 రూపీస్. అదన్నా కొనుక్కుని వెలిగించవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తే ఆ 50 రూపీస్ సేవ్ అవుతాయి కదా అనుకుంటారు, లేదంటే అక్కడే అమ్ముతారు 50 రూపీస్ ఉంది, అది తీసుకుని దీపారాధన కూడా చేయొచ్చు. ఇంకా రాజగోపురం దగ్గర దర్శనం చేసుకుని ఇంకా దండం పెట్టుకుని అయితే గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టామండి. ఇంకా మొదలు పెడుతుంటే ఇక్కడ అయితే చూడండి మంచి విజువల్స్ అయితే కనిపించాయి. కోతులు 2 ఉన్నాయి, దాని మధ్యలో 2 పిల్లలు ఉన్నాయి అనమాట. నలుగురు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నాయో చూసి అలా వీడియో తీసాను అనమాట. గిరి ప్రదక్షిణ అనేది అక్కడ ఉన్న అరుణాచల కొండ చుట్టూరు ప్రదక్షిణ చేస్తాం కదా, దాన్నే గిరి ప్రదక్షిణ అంటారండి. మనం ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 8 లింగాలను అయితే దర్శించుకుంటాము. అలా దర్శించుకుని లాస్ట్ అయితే స్వామిని దర్శించుకుంటారు. ఇప్పుడు 8 లింగాల్లో ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం అండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చే లింగం ఇంద్రదేవతలకు అధిపతిగా ఉండడంతో ఈ లింగాన్ని దర్శించడం వల్ల విజయం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారండి. అన్ని లింగాలు కూడా దగ్గరకి అయితే ఉండవండి, కొంచెం దూరంగానే ఉంటాయి. మొత్తం ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా, మన రూట్ మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఏరో మార్క్స్ తోని ఎటు వెళ్ళాలి అన్నది, ఎటు వెళ్తే మన గిరి ప్రదక్షిణ అన్నది పూర్తవుతుంది అన్నది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు 2వ లింగం దగ్గరికి అయితే వచ్చామండి. 2వది అగ్నిలింగం. ఆగ్నేయ దిశగా ఉంటుంది. అరుణాచలంలో స్వయంగా అగ్నితత్వానికి ప్రతీక కాబట్టి ఈ లింగాన్ని ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందండి. భక్తులు అంతర్గత శక్తి కోసం, ఉత్సాహం కోసం అయితే ఈ స్వామిని ప్రార్థిస్తారు. ప్రతి లింగాన్ని దర్శించుకోవడం వలన ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. ఇప్పుడు 2 లింగాలు అయితే దర్శించుకున్నాం కదా, 3వ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. 3వది యమలింగం. దక్షిణ దిశలో ఉంటుంది. ఈ లింగం యమధర్మరాజుతో అనుసంధానించబడుతుందండి. ఇది ధర్మం, క్రమశిక్షణ, జీవితంలోని బాధ్యతలను గుర్తు చేస్తుందని నమ్ముతారు. ఈరోజు మా తేజస్ పుట్టినరోజు అని చెప్పాను కదండి. ఇంకా పుట్టినరోజు గురించి కొన్నిసేపు నడిపించడానికి ఎంత బాధపడ్డామంటే చాలా బాధపడ్డాం. ఫస్ట్ నడవడానికి చాలా ఇబ్బంది పెట్టాడు, తర్వాత పోను చాలాసేపు నడిచేళ్ళండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నామంటే వాడు ఒక్క 4 అడుగులు వేస్తే చాలా అనిపిస్తుంది కదా, అలా అయితే వేశాడు. ఇంకా వాడు పుట్టినరోజు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వేసుకుంటా వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు వాడు ఇచ్చే ఫోర్స్ చూడాలి. ఇంకా గిరి ప్రదక్షిణ అంటే మేము ఇప్పుడు నడుస్తున్నాం కదండి, అలా కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అంటే ఆటో మాట్లాడేసుకుంటారనమాట. అక్కడే స్టార్టింగ్లోనే ఆటో మాట్లాడుకుని మొత్తం గిరి అంతా తిప్పి ఆటో తీసుకొస్తారు అనమాట. ప్రతి లింగం దగ్గర ఆపుతారు. ఇంకా ప్రతి లింగం దగ్గర దిగి దర్శనం చేసుకుని మళ్ళీ ఆటో ఎక్కేస్తారు. అలా ప్రతి లింగాన్ని దర్శనం చేసుకుని 8 లింగాలని లాస్ట్ అయితే దర్శనానికి వెళ్తారండి. ఇంకా అలాగే జరుగుతుంది. అక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే నడలేకపోతున్నారు, ఇంకా ఆటోలోనే తిరుగుతున్నారు గిరి ప్రదక్షిణ అయితేని. ఫస్ట్ మా నాన్న నడవడానికి చాలా ఇబ్బంది పెట్టారు, కానీ తర్వాత ఏంటంటే నడిచి కొలది అలా నడుస్తూ ఉంటే తర్వాత ఆయనకి అలవాటు అయిపోయింది. ఫస్ట్ అయితే ఆటో ఎక్కేస్తానన్నారు, కాదు కూడదని ఏదో నడిపించగా లాస్ట్కి అయితే మా నాన్న చేత గిరి ప్రదక్షిణ పూర్తి చేయించాంలేండి. కానీ ఈ గిరి ప్రదక్షిణలో మా నాన్న ఒకటి అయితే చేయలేదండి. ఎంత బతిమాలా సరే చేయనని చెప్పేశారు. అదైతే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. అదేంటి అన్నదైతే మీకు వీడియో కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుందండి. ఇప్పుడు మనం అలా మాట్లాడుకుంటూ 4వ లింగం దగ్గరకు కూడా వచ్చేసామండి. 4వ లింగం నీరుతి లింగం అండి. నైరుతి దిశగా ఉంటుంది. ఈ లింగాన్ని అడ్డంకులు మరియు ప్రతికూలతల నుంచి రక్షణ కోసం దర్శిస్తారు. మనం అలా దర్శనం చేసుకుంటూ ఉంటే పక్కన జంతువులు కూడా కనిపిస్తాయండి. కొండ కదా, ఫెన్సింగ్ వేసి ఉంటాయి ఇటువైపు రాకుండా. వాటికి మనం ఏమీ ఫుడ్ పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల వాటికి ఏమైనా డేంజర్ అవుతుందేమో అని అసలు ఫుడ్ అలౌ చేయరు. చక్కగా వాటిని చూసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే హాయిగా చేయొచ్చండి. మన గిరి ప్రదక్షిణ చేస్తున్నామంటే ఎక్కడికక్కడ అన్న సమారాధనలు, అలాగే మనకు ఫుడ్ ఎవరొక్కళ్ళు ఫ్రీగా పెడుతూనే ఉంటారండి. అంతేకాకుండా చుట్టుపక్కల అయితే మొత్తం షాప్సే ఉంటాయి. మనకు నచ్చింది కొనుక్కుని నచ్చింది తినొచ్చు అనమాట. డబ్బులు ఉండాలి కానీ ఏదైనా కొనేసుకోవచ్చు. ఇంకా ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా అంత స్వచ్ఛమైనది దొరుకుతున్నట్టే మనకు అనిపిస్తుంది. అక్కడ ఇంకేంటంటే రుద్రాక్షలు, అలాగే ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కదా మనకి. అంతేకాకుండా సాంబ్రాణి, అవన్నీ కూడా చాలా స్వచ్ఛమైన స్మెల్తో అయితే వస్తాయండి. పౌర్ణమి రోజు అయితే ఈ రోడ్లు అస్సలు ఖాళీ ఉండవంటండి. మనం తిరగడానికి రోడ్డు అంతా జనంతో నిండిపోతారు. ఎందుకంటే స్వామిని పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చాలామంది అనుకుంటారు కదా. ఇంకా ఉద్దేశంతో అయితే పౌర్ణమి నాడు అస్సలు ఖాళీ ఉండదు. స్వామి దర్శనం కూడా చాలా కష్టమవుతుంది దొరకడానికి. ఇప్పుడు 5వ లింగం దగ్గరికి వచ్చేసామండి. 5వ లింగం వరుణలింగం పడమర దిశలో ఉంటుందండి.
ఇది శాంతి, ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతకు ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా 5 లింగాలు అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా 3 లింగాలు అయితే దర్శనం ఉంటదండి. అంతేకాకుండా మోక్ష మార్గం కూడా ఇప్పుడు మనం వెళ్తున్న గిరి ప్రదక్షిణలోనే కనిపిస్తుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, మోక్ష మార్గం ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది. అదైతే మనం చేస్తున్న గిరి ప్రదక్షిణ దగ్గరే కలుస్తుంది అంటండి. ప్రజెంట్ అయితే మేము ఎక్సైటింగ్గా ఉన్నాము మోక్ష మార్గం ఎక్కడ ఉంది అని. మాకైతే వీడియోస్ చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మనం కూడా వెళ్ళాలి, అసలు వెళ్తే మనం వెళ్తామా లేదా, మనం చేయగలదుమా లేదా అని అనిపించి చాలా ఎక్సైటింగ్ అనిపించి ఈగర్లీ అయితే వెయిట్ చేసాము ఎప్పుడు వస్తుందని. ఈ లోపు అయితే మన గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎవరొకరు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉన్నాము. చూసారా, రుద్రాక్షలు అయితే కొమ్మల పలంగానే తెచ్చి పెట్టేశారండి. చెట్టు నుంచి మేము ఇప్పుడు ఒరిజినల్ ఇవే అని చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అలా చెప్పడానికి అయితే కొమ్మల పలంగా తీసుకొచ్చి మరీ పెట్టేశారు అక్కడ. ఇప్పుడు 6వ లింగాన్ని అయితే దర్శించుకోబోతున్నామండి. 6వది వాయులింగం అండి. వాయువ్య దిశలో ఉంటుందండి. వాయుదేవునితో అనుబంధం వల్ల ప్రాణశక్తి చైతన్యంకు ప్రతీకగా భావిస్తారు. ఈ వాయులింగం అయితే కొంచెం లోపలికి ఉంటుందండి. చూసారా, మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది లేట్ అవ్వడంతోని. ఇంకా బయట నుంచి అయితే దర్శనం చేసేసుకున్నాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే చాలా ఎనర్జీగా ఫుల్ స్పీడ్లో అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళే కొలది ఏంటంటే స్పీడ్ తగ్గిపోయింది, ఎనర్జీ కూడా తగ్గిపోయింది. ఇంక చాలా అంటే చాలా డౌన్ అయిపోయింది బ్యాటరీ అయితేని. ఇక్కడ అయితే చిలక జోష్యం మానేసినట్టున్నారండి. చూసారా, ఎలక జోష్యం అయితే చెప్తున్నారు. ఎలక చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇంక చాలాసేపు దీని దగ్గర టైం స్పెండ్ చేసాము. ప్రజెంట్ అయితే 7వ లింగం దగ్గరికి అయితే వచ్చామండి. 7వది కుబేరలింగం. ఉత్తర దిశగా ఉంటుందండి. కుబేరుడు సంపదకు అధిపతిగా ప్రసిద్ధి కదా. భక్తులు ఈ లింగాన్ని ఐశ్వర్య సమృద్ధి కోసం ప్రార్థిస్తారండి. కుబేరలింగం దాటి కొంచెం ఎదరకొచ్చామంటే మనకి ఇక్కడ మోక్ష మార్గం అయితే కనిపిస్తుందండి. రైట్ సైడ్ చూసారా, అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, లోపలికైతే వెళ్ళాలి. మేమైతే నిజంగా చెప్పాను కదా చాలా ఎక్సైటింగ్గా ఉన్నామని. ఇంతగా మీకు ఇందాక మా నాన్న మేము చేయమన్నా చేయలేదు అని చెప్పాం కదా, ఆ పని అయితే ఇదేనండి. మోక్ష మార్గం దాకా వెళ్ళిన దాకా కూడా చాలా ఎక్సైటింగ్గానే ఉన్నారు నాన్న. సరే అంటాను. కానీ ఆ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పాత వీడియోస్ కొన్ని ఉన్నాయి కదండి, మోక్ష మార్గంలో ఇరుక్కుపోయినాయి. ఇంకా అవన్నీ గుర్తొచ్చేసినాయి అంట ఆయనకి. ఆయన ఏమి అస్సలు ఇంకా చెయ్యను అని ఎంతలా మేము ఫోర్స్ చేసినా చేయనని చెప్పేశారు. నాన్న సన్నంగానే ఉంటావు కదా నాన్న, పర్లేదు నాన్న వెళ్ళిపోతావు నాన్న అన్నా సరే అస్సలు ఇవ్వ నాకు భయం వేస్తుంది, నేను రాను అని మోక్ష మార్గం లోపలికి కూడా తల పెట్టారు. వెంటనే వెనక్కి వచ్చేసారు. నా వల్ల అవ్వదు, నాకు భయం వేసేస్తుందని. మేమైతే చాలా ధైర్యంగా అయితే లోపలికి అయితే వెళ్ళాము. జనం అయితే తక్కువే ఉన్నారండి, పెద్ద లైన్ ఏమీ లేదు. పౌర్ణమి రోజున అయితే ఇంకా జనం అయితే చాలా ఎక్కువే ఉంటారంట. మేము జనం ఎక్కువ ఉంటారని కొంచెం ముందే వచ్చాము, పౌర్ణమికి రాలేదన్నమాట. పౌర్ణమికి ఎప్పుడైనా దర్శనం చేసుకున్నాంలే, అసలు ఫస్ట్ టైం అరుణాచలం రావడం కదా. ఇంకా అసలు ఎలా ఉంటుంది ఏంటి, స్వామిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని ఒకటే ఆలోచన అనమాట మాది. ఇంకా అందరూ కూడా చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోయాము. ఒక్కళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వింది ఏమీ లేదు. మేము వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి 7 లింగాలు అలాగే మోక్ష మార్గం అయితే కంప్లీట్ చేసాం కదండి. ఇంక నెక్స్ట్ అయితే 8వ లింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా అందరు బ్యాటరీలు నిజంగా చాలా అంటే చాలా డౌన్ అయిపోయేవి. నాకైతే చాలా నీరసం వచ్చింది అనమాట. 8వ లింగం ఈశాన్య లింగం అండి. ఈశాన్య దిశలో ఉంటుంది. ఈ లింగం ఆధ్యాత్మిక జ్ఞానం, భక్తికి ప్రతీకగా భావిస్తారు. గిరి ప్రదక్షిణ అంటే కేవలం కొండ చుట్టూ నడవడం మాత్రమే కాదండి, అరుణాచలాన్ని శివుని స్వరూపంగా భావించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయడంగా చూస్తారు. ఇలా నడుస్తున్నప్పుడు రోడ్డు మీద వైట్ లైన్స్ ఉంటాయి కదండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఆ లైన్స్ మీద నడుస్తుంటే నడక తెగులుతుంది అనమాట. రోడ్డు మీద నడుస్తుంటే కాలు గుచ్చిపోయి అసలు నడక అనేది తెవలేదు. ఇంకా వైట్ లైన్స్ నడుస్తుంటే స్వర్గంలో నడుస్తున్నట్టు అనిపించింది, కాళ్ళకి గుచ్చుకోకుండాను. ఇంక స్వామివారి గోపురం చూసేదాకా కూడా నాకు అమ్మో గిరి ప్రదక్షిణ వల్ల అవుదేమో అనుకున్నాను. కానీ ఆ స్వామివారి గోపురం కనపడగానే అమ్మ స్వామి నేను కంప్లీట్ చేశాను నీ గిరి ప్రదక్షిణ అని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. గిరి ప్రదక్షిణ పూర్తి చేయగానే ఒకవైపు ఏంటంటే చాలా ఆనందం, చేయలేనేమో అనుకున్నాను చేసేసాను అని. సెకండ్ టైం దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంక తర్వాత అయితే రూమ్కి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. అందరం కలిసి అయితే టిఫిన్స్ తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఆంధ్ర ఆశ్రమానికి 20 రూపీస్ ఆటోకి ఇచ్చి అయితే బయలుదేరిపోయామండి. మన బడ్జెట్లో ముందు 425 అయింది కదండి, ఈరోజు 40 అయింది. తిన్న టిఫిన్కి 50 రూపీస్ అయ్యిందండి. మొత్తం
515 రూపీస్ అయితే అయ్యాయి ఇప్పటికి. ఇలా అయితే స్వామివారి దర్శనం గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా